హాయ్. ఇవాళ ఎంత అందంగా ఉన్నావు. సార్ని కలవటానికి వచ్చాను. రండి. అక్క ఒకటి. అయితే ఒక టీ తాగి సార్ని కలవచ్చు అంతేగా. రండి కూర్చోండి. ఈయనే బెల్తోసన్, ఈయనే అడ్వకేట్ రోనీ. మన లీగల్ విషయాలన్నింటినీ చూసుకుంటున్నారు. సార్ మీరు చాలా హ్యాపీగానే ఉన్నారు కదా. చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నారు? ఊరికే పడుకుంటే సరిపోతుంది. ఏమైంది సార్? అర్థమైంది, వీళ్ళు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా. అతను ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదే. అది ఇప్పుడు మిమ్మల్ని చూసారు కదా, పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చుంటాయి అంతే కదా. అదంతా మీరు చెప్పినట్టే నేను రెడీ చేశాను సార్. అంతా సెలిన్కి వచ్చి జరుగుతుంది. అయ్యో ఏమైంది అక్క? అయినా కూడా మీరు బాగానే ఉన్నారు. ఇక మొదట మీరు త్వరలోనే లేచి నడుస్తారు. కావాలంటే చూడండి. అలాగైతే నేను బయలుదేరనా? అప్పుడప్పుడు వస్తాను. అయితే సరే. నీళ్ళెక్కడా? ఇక్కడే పక్కనే సార్. పక్కనంటే ఊటీలోనే. ఊటీ. సెలీనా కాస్త వస్తారా? అదే అమెరికాలో వాళ్ళకి తెలుసు అనుకొని మీరు ఏమీ బాధపడకండి. జాన్ సార్ అక్కడి నుంచి ఏం చెప్పినా కూడా నేను తలుచుకుంటే కూల్గా హ్యాండిల్ చేయగలను. మేడం నాతో ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకోగలను. అన్ని విషయాలకి మీ తోడే ఉన్నాను కదా సార్. అలాగా. అయితే ఇంకొక విషయం కూడా చెప్పనా? సార్ విల్లులో మేడంకి ప్రాబ్లం వచ్చేలాగా ఒక విషయం ఉంది. అది క్లియర్ చేసేదాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? ఓ, అలా చేశారంటే చాలా మంచిది. అవును, మనం దానికి కాస్త డిస్కస్ చేయాలి. నాకు 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. మేడంకి టైం ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళండి. నేను పిలుస్తాను. ఓకే, చాలు. నేను ఒకరిని హత్య చేయలేను. మన ఇద్దరం ఇలాగే ఉండిపోదాం. ఎన్ని రోజులని ఉంటావు? ఇంకా నేను ఏం లేకుండా వచ్చేస్తే నాతో జీవించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సరే వదిలే. నీకు నాకు ఏంటి సంబంధం? నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ అందుకని అంకుల్ని నేను చంపలేను. అది ఓకే. నిజం చెప్పాలంటే నాకు ఈ బెల్లే నచ్చింది. ఫ్యూచర్లో నా ఆస్తి కోసం నన్ను చంపేవి కదా. అలా అలా అయితే మనం ప్లాన్ని మార్చేయచ్చు కదా. అదంతా నీ టెన్షన్ చూశాక వదిలేశాను. లేదో నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదే. మన ఇద్దరికి ఏంటి సంబంధం?
అలా అడిగితే ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా చూడు, నా సిచ్యువేషన్ వల్లే ఇలా ఆలోచిస్తున్నానని నీకు అర్థమవుతుందిగా. వాళ్ళ ఇంట్లో నుండి వచ్చి నన్ను తరిమేయకుండా ఉండటానికి ఏదైనా ఒక ఐడియా చెప్పు. నేను రేపు వస్తాను. గంజి రెడీగా లేదా? ఇదిగో ఆయనకి గంజి. ఇది అంకుల్ తినడానికా? అవును, ఆయన హ్యాపీగా ఉండనివ్వు. ఇది తింటే ఆయన చనిపోతారు. ఎవరికి తెలుసు? నేను నీతో ఇదంతా చేయొద్దాను. నేను నీ దగ్గర అడిగాను కదా ఇంకేమన్నా దారి ఉందా అని. నువ్వేం చెప్పలేదు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఇంకెలాగో 5-6 నెలలే ఉంటారు. ఇలా ఉంటే ఎవరికి ఏం తెలియకుండా త్వరగా అయిపోతుంది. ప్రాబ్లం ఏం రాదు కదా. హే, మన ఆయన్ని బాగా చేసుకుంటున్నామని అందరికీ తెలుసు. ఇంతకీ లాయర్ కూడా తెలుసుగా. హే, ఎక్కువగా ఆలోచించుకో, ఆరిపోతుంది. వెళ్ళివ్వు. వెళ్ళు.